నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఈ బ్రహ్మచారి బతికెందుకురా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా, మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. ఏంటి అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తృప్తిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తప్పు నా 200. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లంటే నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడ్డుకు మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మచార్. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడ అతిమన్మధుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్ట్ తో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు సార్, పెన్ను. పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. ఓయ్, నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని. నన్నెవరు మోసం చేయలేరు. నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా, శుక్ర మహాదశ. అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు.
అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేల పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, 2 తీసుకురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, ఆయన తెచ్చారా? తాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు అవి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా, ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి హార్లిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికెత్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నేను అర్థం చేసుకున్నా. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా, నా పోలీస్ స్టేషన్ పక్కన బాబా లాడ్జ్ గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా, చేసేది నిర్వహించాలక బస్సు చూపించాలట. నేను ఎక్కను, నేను బస్తీ చూడాలి. ఇదిగో, నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు పనివే. నల్లుడా, బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తింటారా, తర్వాత చెప్తాను. అయ్యా మీకు దండం, మీ సవారికి దండం. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్య బాబు, నిన్ననే ప్రయోజనం లేదురా. తప్పు రాది, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఊళ్ళోకి పోతా. దొరకబోతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు. వాతలు దొరత పెట్టు కానీ ముందు నాకు బస్తీ చూపించు. సిగ్గులేని తాతయ్య, తాతయ్య నాకు బస్తీ చూపించు. ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు, ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్తీ చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరేరే, ఆయనే తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం ఉండేది. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు, నేను ఇప్పుడే బస్తీ చూడాలి. మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ కి వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఇదిగోనమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలేం తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి. కాదనకండి ప్లీజ్.
మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి ఆకాశం అంత పందిరేసి. నో పందిరి, ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్, పొద్దులు జీవేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఇంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. ఒరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నాళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడా. తనకి ఇంకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఎదవ ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయా? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? పోవు. నువ్వు నోరు మోయరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వేర్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా ఇప్పుడు. అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టావు. వాళ్ళని ఆప్లెక్ చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళమని రచ్చగొట్టారు. ఓ సారీ సారీ సారీ, యంగ్ బ్లడ్ కదా ఆవిడ. నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళ్లితే ఉంది చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. ఓ మాట అడగనా? అడుగు. ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరబడి ఈ ఇల్లు నాది, నేనే వారసురాలు అంటోంది. అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు. నిజం చెప్పయ్యా, ఈ ఇల్లు ఎవరిది? చెప్తే నువ్వు తీరుస్తావా? నా వల్ల అయితే తీరుస్తాను, చెప్పవయ్యా. అయితే చెప్తాను. ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు. తప్పకుండా నీకు చెప్తాను, కూర్చో ప్లీజ్. గణపతి అయ్యర్ అని ఉండేవారు. ఇద్దరా? ఒక్కడేనమ్మా. ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది. అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు అని ఊరంతా పుకారు. అది విని నేను ఆవేశపడి చిన్నగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావట కదరా అని వంగదీసి అడిగాను. ఆయన ఏమన్నాడు? ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు. ఏమని? మీ అక్కయ్య నేను ఉంచుకుంటాను, నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది, ఓకే అనేసాను. ఏమైంది? నువ్వే మరీ ఇంత దిగజారిపోయాను అంటావు, ఒప్పుకుంటాను. కానీ మా అక్కయ్య అంత టైపు కాదు. చిలక ముక్కు, నిమ్మపండు రంగు, ఉడికిన అన్నంలా ఉంటుంది. మొత్తం మీద సూపర్ ఫిగర్. ఉమ్మేసేమిటి? తోడబొట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడివి నువ్వే. వారుగా మాట్లాడాను కదా, ఐఎమ్ వెరీ సారీ. ఒక ముఖ్యమైన విషయం. మీ అక్కయ్యని ఇంకోటి ఉంచుకున్నాడా? అదే మరి చెప్తా విను. 25 ఏళ్లుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఆవగింజంతా బయటికి పొక్కినా కూడా నీ యజమాను ప్రాణాలతో చూడు. నేను వెళ్ళి పడుకుంటాను. ఇక్కడే పడుకో. ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా? నువ్వెక్కడ చెప్తావో అన్న భయంతోనే ఇక్కడ పడుకోమంటున్నాను. అలాగేరా. థ్యాంక్స్. అయ్యయ్యో, బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయించేస్తున్నారు. ఏంటయ్యా? ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా? ఏంటా మ్యాటర్? నీ అక్కన ఇరుగుతా అరిచి బేకరీ కొట్టేసేవాడు కదా.
రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు. ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లీక్ అయిందబ్బా? అవును కాదు చెప్పు, అతను పనులు ఏమిటి? పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది. బాబాయ్ గారు నమస్తే. ఏందివా నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్ బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా కుక్క తీరిన జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో కుక్క తీరున. మేడం మేడం బాత్రూమ్ క్లీనింగ్. కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh, oh. కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేస్తానని చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పలే? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి నేనేమైనా గ్రామంకెళ్ళి వచ్చినాను చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవ వనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వెల్లో పాస్ అందులో ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలోకి ఇంత గది ఉంటుంది, గది అట్టుకు పడుతుంది. ఒక్క పాలు ఇట్లా వచ్చినావు అంటే గది ఎత్తుకో, గటైతి ప్యాంటు కింద గదించు, గది పట్టుకో, పోరి. అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే గట్ట కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే ఉచ్చలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. అప్పుడు చూచే. ఓహో నువ్వు అంటాడా?